ముంబై నటి ఎపిసోడ్ ఇప్పుడు ఏపీని షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు, అనేక ఆరోపణలు, ఏకంగా సీనియర్ ఐపీఎస్ లనే టచ్ చేసింది. ప్రస్తుతం సిపి ఆఫీస్ లో నటి జత్వాని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మూడు గంటలుగా నటి జత్వాని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వీడియోతో పాటు రాతపూర్వకంగానూ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. జత్వాని తల్లి స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు పోలీసులు. జత్వాని స్టేట్మెంట్ ఆధారంగా కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు విచారణలో ఆమె కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని కూడా ఆమె అధికారులకు అందించారని ఆమె తరపు లాయర్ తెలిపారు. నటిపై గతంలో ఎలాంటి కేసులు లేవన్నారు అడ్వకేట్ శ్రీనివాస్. ఈ కేసులో 3 పోలీసుల ప్రమేయం ఉంది అన్నారు. సంతకాల కోసం 2 పోలీసులు వేధించారన్నారు. బెయిల్ పిటిషన్ వేయకుండా అడ్డుకున్నారన్నారు. నకిలీ అగ్రిమెంట్లు సృష్టించారన్నారు అడ్వకేట్ శ్రీనివాస్. అధికారులు ప్రభుత్వ జోక్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వ్యక్తిత్వ హననంపై చర్యలు తీసుకోవాలన్నారు. హనీ ట్రాప్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అన్నారు అడ్వకేట్. ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు, వారితో పాటు విశాల్ గున్ని గారు, వీళ్ళ 3. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి, అదేవిధంగా అగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది.